శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయి తుజిద్దయ, తుల్యాపూర్ భవాని తుజిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుజిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుజిద్దయ, సరస్వతి మాత తుజిద్దయ, మన దేవతలు సమ్మక్క సారక్క తుజిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తుజిద్దయ, విఘ్నేశ్వర వినాయక గణనాయక తుజిద్దయ. ఇప్పుడు మనం చింతామణి పంచాంగముల ఆశ్లేష నక్షత్రం వారిది పృష్ఠశాస్త్రం శుద్ధం చింతామణి పంచాంగం సహదేవ పంచాంగం అంటారు. దీనికి ఒకటి మాత్రం మణిరత్నం ఆలు అంటారండి. ఆశ్లేష నక్షత్రం వారి జీవిత విశేషం ఎట్లా ఉంది? జీవిత విశేషం ఆశ్లేష నక్షత్ర జాతకానికి వచ్చిండండి. కరెక్ట్ వీరి జాతకానికి భోళా శంకరుడు వచ్చిండు వీరి పేరు మీద. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఎట్లా ఉంటుందండి? రాజయోగం ఉంటుందండి. కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి. స్వేచ్ఛాజీవులు వీరు, పక్షి లాంటి స్వేచ్ఛాజీవులు. వీరికి ఎక్కడ అనుకూలం ఉంటుందో అక్కడ వాలిపోతారు. ఎక్కడ వీరికి నిర్వస్ ఉంటుందో అక్కడ ఉండరు. అది ఇల్లు అయినా సరే, బయట అయినా సరే, స్నేహితులతో అయినా సరే, అన్నదమ్ములతో అయినా సరే, ఎవరితో అయినా సరే, దేశమైనా సరే, ఒక ఊరైనా సరే, ఒక రాష్ట్రమైనా సరే, ఒక ఆఫీస్ అయినా సరే, ఎక్కడ అనుకూలంగా ఉంటారో వాళ్ళు అక్కడ ఉంటారు. ఎక్కడ వాళ్ళకు నిర్వస్ అనిపిస్తుందో మాత్రం స్వేచ్ఛజీవులు. పని కూడా మాత్రం స్వేచ్ఛగా వాళ్ళు వదిలిపెడితే మాత్రం 100% ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయండి వీరి జాతకానికి. వీరికి నిర్బంధించి పని చేస్తే మాత్రం 100కు 100 కాదు కదా, మాత్రం 10% కూడా చేయలేరు. కానీ వీరికి మాత్రం వృత్తులు చాలా మారే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఏ వృత్తి వీరి జాతకంలో కొన్నాళ్ళు చేస్తారు, వదిలిపెడతారు. కొత్తదనం కోరుకుంటారు. వీరు ఒక్క రకంగా ఉండరు. వీరు మూసధోరణిలో ఉండరు, యాంత్రిక జీవితంలో ఉండరు. కొత్త ఆలోచనలు కలుగుతాయి, కొత్త జీవితం ఉంటుంది వీరి పేరు మీద. ఇంకోటి ₹1,00,000 జీతం ఇచ్చినా ఒకరి చేయి కింద వంగి ఉండే జాతకం కాదు, ఒదిగి ఉండే జాతకం కాదు. ₹10 ఇచ్చినా సరే ఒదిగి ఉంటారు. కానీ వీళ్ళకి అనుకూలత ఉండాలి. వీరికి పేరు ప్రఖ్యాతులు గొప్ప ఉంటుందండి. అమావాస్య పుణ్యం ప్రభావం ఎక్కువ ఉంటుంది. స్త్రీలకు మాత్రం ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది. ఆలోచన శక్తి చాలా ఉంటుంది. కానీ మాత్రం ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం నక్షత్రాధిపతి బుధుడు ఉన్నాడండి. రాష్ట్రాధిపతి మాత్రం కర్కట రాశి వస్తుంది, చంద్రుడు ఉన్నాడండి వీరి పేరు మీద. కానీ జన్మకాల దశ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం బుధ దశ అండి. 17 సంవత్సరాలు బుధ దశ. 17 సంవత్సరాలు అంటే బుద్ధి బులం చాలా ఉంటుంది వీరికి. ఉంటే పిచ్చోళ్ళైనా పిచ్చోళ్ళైనా ఉండాలి, తిక్కలోళ్ళైనా అయి ఉండాలి, లేదా మంకుపట్టు ఎక్కువ ఉండాలి, లేదా అద్భుతమైన విద్య ఉంటుంది వీరికి. అద్భుతమైన విద్య ఉంటుంది, అద్భుతమైన యోగం ఉంటుంది. వీరు విద్యలు అనుకున్న సాధిస్తారు. కానీ లేత వయసులోనే, కానీ 17 వయసులోనే వీరికి ఎటుపోయిన అదృష్ట యోగం ఉంటుంది. చదువులో అనుకున్న సాధిస్తారు. వీరి జాతకంలో మాత్రం భౌతిక పరంగా మాత్రం సైన్స్ రంగంలో కూడా కలిసి వస్తుంది. కానీ చిన్నతనంలో కష్టం ఎదురైనా సరే మాత్రం నిష్ఠురం పడరు, బాధపడరు, మొండి జాతకులు. కానీ ఈ నక్షత్ర జాతకులకు చంద్రుడు అధిపతి కాబట్టి మాత్రం తల్లి మీద ప్రేమ అధికం ఉంటుంది. తండ్రి మీద ఉండదని కాదు, ఉంటుంది. కానీ తల్లి ప్రేమ మీద చాలా అధికం ఉంటుంది వీరి జ్యోతిష్యంలో. ఇంకా 17 సంవత్సరాల నుంచి పడితే 24 సంవత్సరాల దాకా కేతు మహారదశ ఉంటుంది. కాబట్టి వీరి పేరు మీద మాత్రం వైజ్ఞానిక శాస్త్రం చాలా ఉంటుంది. ఇంకోటి భగవంతుడి మీద కూడా నమ్మకం చాలా ఉంటుంది. కనబడ్డ రాయి నుంచి పడితే మాత్రం క్షుద్ర దేవతలు కూడా ఆరాధిస్తారు. మంచి చిన్నపిల్లల మనస్తత్వం, మంచి జరిగిందనుకో రాయుడిని కూడా నమ్ముతారండి వీరు. మంచి జరగలేదంటే సాక్షాత్తు భగవంతుడు ముందర వచ్చినా కూడా ఎవరి మాట వినరు. అసలు శాస్త్రం ఉంటుంది వీరి జాతకంలో. కేతు మహారదశల కళ్యాణమై ఉంటే వీరికి అదృష్ట బలం చాలా మంచిగా ఉంటుందండి 24 సంవత్సరాలల్లా. కానీ మాత్రం కొన్ని ఇబ్బందులు పడతారు. సంతానం నుంచి, కుటుంబం నుంచి, ఆరోగ్యంలో, పర్సనల్ లైఫ్లో, జీవిత విషయంలో, ఆశయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే 24 సంవత్సరాల నుంచి మాత్రం 44 సంవత్సరాల వరకు శుక్ర మహారదశ ఉంటుంది వీరికి. 24 నుంచి 44 సంవత్సరాల దాకా శుక్ర మహారదశ కాబట్టి వీరు పట్టిందల్లా బంగారం ఉంటుంది వీరి జాతకానికి. విద్య విషయంలో కలిసి వస్తుంది. సంతాన విషయాల్లో స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుంది. భార్య భర్తల మంచిగా ఉంటుంది. ఇంకోటి మాత్రం వీరి జ్యోతిష్యంలో అనుకూలమైన భార్య ఉంటుంది. అవి అనుకూలం లేని భార్య కూడా మంచిగా జరుగుతుంది. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఈ నక్షత్ర జాతకులకు మాత్రం ఒక్క స్త్రీతోనే సంసార యోగం ఉండదండి. చాలా స్త్రీలతోనే ఉంటుంది. కానీ తినేది తక్కువ, ఆకలి ఎక్కువ. ప్రతి వస్తువు తినాలన్నట్టు ఉంటుంది వారి జాతకంలో. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సనాతన ధర్మం కూడా పాటిస్తారు. రెండవది మాత్రం మనం వెరైటీగా ఉండాలని కొత్త ఆలోచనలు కూడా నడుస్తారు. శుక్ర మహారదశ నడుస్తుంది కాబట్టి ఆ టైంలో మాత్రం వీరికి మాత్రం చిత్రకళా రంగంలో ఒకటి, రెండవది సినీ రంగంలో, మూడవది మీడియా రంగంలో, నాలుగవది మాత్రం టీవీ రంగంలో, ఐదవది వీరికి జ్యోతిష్యంలో మాత్రం సాహిత్యపరంగా కూడా కలిసి వస్తుంది. కవులకు కూడా కలిసి వస్తుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశీ యానంలో కూడా కలిసి వస్తుంది. అంటే భోగభాగ్యాలు కలుగుతాయి వీళ్ళకి. భోగభాగ్యాలు అంటే
వీరికి ఏం అవసరం ఉన్నదో జీవితంలో రాయి నుంచి పడితే రత్నాల వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో. ఇంకా వీరి జ్యోతిష్యంలో 44 సంవత్సరాల నుంచి పడితే 50 సంవత్సరాల దాకా రవిదశ నడుస్తుంది కాబట్టి వీరి పేరు మీద రాజకీయ రంగంలో మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు, నమ్మిన పని జయం ఉంటుంది, సంతాన విషయంలో శుభం ఉంటుంది, అడగడుగున ఆటంకాలు ఉంటాయి. కానీ కుటుంబానికి కొద్దిగా దూరం ఉంటారు, పెద్దల పేరు తెచ్చే అవకాశం ఉంటుంది అని ఒక్కరిని నమ్ముకుంటారు. పార్టీల పరంగా 2-3 మారినా కూడా మాత్రం వీరి స్వభావం మారదు, పుట్టుక స్వభావమే ఉంటుంది, చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటుంది. కానీ వీరు జ్యోతిష్యంలో చూడాలంటే రకరకాలుగా చాలా చికాకులు పెట్టేటోళ్ళు ఉంటారు, అవమానాలు పెట్టేటోళ్ళు ఉంటారు. పెట్టిన వాటికి మాత్రం తిప్పికొట్టే ఛాన్స్ ఇది కాడే ఉంటుంది. ఎవరికి ఏ సమాధానం చెప్పాలో ఆల్రెడీ వీళ్ళకు బుక్కుల రాసి పెట్టినట్టు ఉంటుంది. కానీ మాత్రం చాలా వాక్చతుర్యం ఎక్కువ ఉంటుంది వీరికి, వాక్చతుర్యం చాలా ఉంటుంది, వాగ్దాటి చాలా ఉంటుంది. వీరికి వశీకరణ శక్తి కూడా చాలా ఉంటుంది. వశీకరణ శక్తి అంటే మంత్రశక్తి కాదండి, వీరి మాటనే మంత్రాలు లెక్క ఉంటుంది. అబద్ధం చెప్పేది అబద్ధం కాదు, నిజమే చెప్తారు. అబద్ధం చెప్పాలంటే మాత్రం అక్కినట్లు చెప్తారు, ఆడవాళ్ళకంటే స్త్రీలైనా సరే మగవాళ్ళైనా సరే. అంశబలం చాలా ఉంటుంది వీరి పేరు మీద, అనుకున్నది సాధించే అవకాశం ఉంది. కానీ గృహ నిర్మాణ విషయంలో కలిసి వస్తుంది, రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, విదేశీ వారంలో లాభం ఉంటుంది, రక్షణ రంగంలో లాభం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం, ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రాష్ట్రపరంగా మాత్రం చాలా 100కి 100% ఫలితం ఉంటుంది. కానీ మాత్రం కేంద్ర పరంగా చూస్తే ఇబ్బందులు వస్తాయి. వీరి జాతకానికి మాత్రం నరదృష్టి అధికం ఉంటుందండి. కానీ అమావాస్య పుణ్యం ప్రభావం చాలా ఉంటుంది, మానసిక ఇబ్బందులు చాలా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద కులదేవతకు ఆరాధించాలి. చంద్రుడికి అధిపతి మాత్రం చంద్రుడి నెత్తి మీద పెట్టుకున్నది శివుడు కాబట్టి మాత్రం శివ పూజ చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి. ఒక 10 నిమిషాలు చేసినా పర్వాలేదు, కానీ చిత్తశుద్ధితో చేయాలి. ఇది ముత్యం అనుకూలం. రెండవది ముత్యం అనుకూలం, పచ్చ కూడా చాలా అనుకూలం, వైఢూర్యం అనుకూలం. కానీ మాత్రం ఈ లోహాల్లో ముఖ్యంగా వీరికి ఇనుము మాత్రం పడదు. వీరి జాతకానికి అంశబలం మంచిగా ఉంది. స్త్రీల నుంచి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతకానికి, స్త్రీల నుంచి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. చేసుకున్న భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రేమ కుర్రాళ్ళు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు నమ్మి మాత్రం ఏ పనులు మాత్రం తొందర పడవద్దు. ఎందుకంటే మాత్రం ఎప్పుడు ఏ అభిప్రాయం మారుతారో వీరికి తెలియదు కాబట్టి మాత్రం వీరు చేయాలని చేయరు పొరపాటు. వీరి జాతకం ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి మాత్రం తొందర నమ్మకం పెట్టుకోవద్దండి. వీరి జాతకంలో స్నేహితులు అధికం ఉంటారు, శత్రువులు కూడా చాలామంది ఉంటారు, కానీ ఎవరు ఏం చేయలేరు. వీరికి పేరు పలుకుబడి చాలా ఉంటుంది. వీరికి ఇప్పుడు నడుస్తున్న జన్మకాల దశ మాత్రం మంచి గడియ నడుస్తున్నదండి. వీరి పేరు మీద అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో. కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ఎక్కువ శాతం బిజినెస్లో పైకి వస్తారు. వీరు ఉద్యోగం చేసినా కూడా మాత్రం ఒక సైడ్ ఉద్యోగం చేసుకుంటూ ఇంకా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు షేర్ మార్కెట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు వీరు ఫైనాన్స్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సినీ రంగంలో నిర్మాతలైనా సరే, డైరెక్టర్లు అయినా సరే, ఎడిటర్లు అయినా సరే, ఇప్పుడు వీరి జాతకంలో కెమెరామ్యాన్లు అయినా సరే 100 రకాలు ఉంటారండి కళాకారులు. వారు ఏ పని చేసినా కూడా మాత్రం ఒక సూక్ష్మమైన ధోరణిలో నడుస్తారు, ఒక కళా నిర్మాణ రంగంలో ఉంటారు, అనుకున్నది సాధిస్తారు. మైండ్ స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. తెలుపు వర్ణం చాలా మంచిది వీరి పేరు మీద. కళ్యాణ విషయంలో కలిసి వస్తుంది. కానీ మీరు జ్యోతిష్యంలో కళ్యాణంలో 2, 1 లేదా 2 జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకరు భార్య ఉన్నవాడు మాత్రం ఇంకో స్త్రీలతోని సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి వీరి జాతకంలో. ఆ స్త్రీలతో కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగదు. స్త్రీ దేవత పూజ చేయాలి, శివునికి పూజ చేయాలి, అమ్మవారికి జగన్మాత కనకదుర్గమ్మ పూజ చేయాలి. శుక్రవారం, మంగళవారం రోజు కుంకుమార్జన పూజ చేయాలి. శివునికి మాత్రం శివాభిషేకం చేయాలి. వీలైతే మాత్రం శివపార్వతులు దర్శనం చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసి రావాలి. మంచి జరిగే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి పాటించే వారికి మాత్రం ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయండి. శుభం భూయాత్.